మొన్న జరిగిన పెహల్గాం ఉగ్రదాడిల తర్వాత పాకిస్తాన్కి అయితే భారత్ అయితే చాలా స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు కనుక ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని పట్టియకపోతే మాత్రం వాళ్ళు కనివి విరుగని విధ్వంసం అయితే చూడబోతున్నారని నరేంద్ర మోడీ నిన్న స్వీట్గా అయితే వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పటికే భారత్ యొక్క సైనిక బలగాలు అయితే యుద్ధానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం కనుక వస్తే దేని బలం ఎంతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా భారత్ వద్ద అయితే 12,50,520 మిలిటరీ సైన్యం అయితే యాక్టివ్గా ఉంది. అదే పాకిస్తాన్ వద్ద అయితే కేవలం 6 లక్షల మంది పాకిస్తాన్ వద్ద అయితే ఉన్నారు. అయితే 5-6 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర చూస్తే మాత్రం కేవలం 13 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక అణుబాంబుల వద్దకు వస్తే ఇండియా వద్ద అయితే 180 ఉంటే పాకిస్తాన్ వద్ద అయితే 120 అయితే ఉన్నాయి. ఇంకా ఈ యుద్ధం గురించి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను.